కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాల మేరకు ఏపీ వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు సినిమా థియేటర్లలో తనిఖీలు నిర్వహించారు. టాకీసుల్లో వసతులు, తాగునీరు, టాయిలెట్ శుభ్రత, క్యాంటీన్ శుభ్రత, ఎంఆర్పీ రేట్లు ఇలా పలు విషయాలపై ఆరా తీశారు. నెల్లూరు, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు థియేటర్లను అధికారులు పరిశీలించారు. ఏపీ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లు కలిపి 1,300కు పైగా థియేటర్లున్నాయి. థియేటర్లలో కనీస వస్తువులు మొదలుకొని ఫైర్ సేఫ్టీ, క్యాంటీన్లో ఫుడ్ వరకు అధికారులు ఆరా తీశారు. విజయవాడ డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వరి తనిఖీలు చేశారు. గాంధీనగర్లోని ఐనాక్స్, రాజు యువరాజు, శైలజ థియేటర్లోని వసతులు, ఫైర్ సేఫ్టీ, క్యాంటీన్లలో ధరలను పరిశీలించారు. కాకినాడ జిల్లాలోని థియేటర్లలో తనిఖీలు నిర్వహించారు. కాకినాడ, పిఠాపురం, తుని, ఏలేశ్వరం, పెద్దాపురంలోని 9 థియేటర్లలో ఫైర్ అండ్ సేఫ్టీ, రెవెన్యూ, పోలీసులు చెక్ చేశారు. థియేటర్ ఫిట్నెస్, ఫైర్ సేఫ్టీ, బ్లాక్ టికెట్ వ్యవహారం, శానిటేషన్ అంశాలను పరిశీలించారు. థియేటర్ క్యాంటీన్లలో ఫుడ్ అధిక ధరకు అమ్ముతున్నట్టు గుర్తించారు. థియేటర్ల తనిఖీల అంశంపై ఉన్నతాధికారులకు అధికారుల బృందం నివేదిక ఇచ్చింది. ఇక నుంచి రెగ్యులర్గా తనిఖీలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. తర్వాత మీరు ఇప్పుడు 30 పట్టుకోవాలి. విశాఖలోని సినిమా థియేటర్స్లో రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గోపాలపట్నం, గాజువాక ప్రాంతాల థియేటర్లలో తనిఖీలు కొనసాగుతున్నారు. మౌలిక వస్తువులను పరిశీలించిన అధికారులు క్యాంటీన్లలో అమ్మకాలపైన ఆరా తీశారు. గోపాలపట్నంలోని సుకన్య, నరసింహ, గాజువాకలోని కన్య, శ్రీకన్య థియేటర్లలో తనిఖీలు నిర్వహించారు. తర్వాత రెనోవేషన్ చేయించారు. 3 హాల్స్ బాగానే ఉంటాయి మేడం. బాగుంది.